సో అందరికీ నమస్కారం. ఈరోజు మా పాఠశాల నుండి చిత్తూరు మండలం మెట్టు పీపీఆర్ జెడ్పీహెచ్ఎస్ ప్లస్ మెట్టు పాఠశాల నుండి ఈఎండిపి ప్రోగ్రాంలో భాగంగా మా పిల్లలు మా మెట్టు సచివాలయం నుండి ఇన్స్పైర్ పర్సన్గా వాళ్ళని ఇన్స్పైర్ చేసినటువంటి మన సచివాలయంలో జాబ్ చేస్తున్నటువంటి ఎంఎస్కే మహిళా పోలీస్ అయినటువంటి మేడం గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఆ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ని ఇప్పుడు మీరు చూస్తారు. ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి కష్టాలు పడ్డాను? నేను ఈ జాబ్ రావడం కోసంగా ఒక 2 ఇయర్స్ నుంచి కోచింగ్లో ఉన్నాను. అంటే ఈ జాబ్ అనే కాదు, నార్మల్గా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని అది దానికోసంగా ప్రిపేర్ అవుతున్నాను. యాక్చువల్గా నేను టీఎస్సీ అంటే టీచర్ జాబ్కి నేను చదివాను. దానికి సంబంధించి ప్రిపరేషన్లోనే ఉన్నాను. సో నాకు ఆ జాబ్ మిస్ అయింది 2018లో. తర్వాత వెంటనే సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చారు. నేను అటెంప్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చింది. సో నేను దీంతో కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను 9th ఏ సెక్షన్ చెప్పని మాట్లాడుతున్నాను మ్యామ్. ఈ ఉద్యోగాన్ని మీరు నిజంగా ఇష్టపడి చేస్తున్నారా మ్యామ్? దీనికంటే మీరు ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారా? ఎస్, నేనైతే మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగాన్ని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకు ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలనేది ఫస్ట్ చెప్పినట్టుగా ఒక ఎయిమ్గా ఉంది. ఇష్టపడి అంటే పిల్లలకి ఒక అవేర్నెస్ ఇవ్వడం కావచ్చు, విలేజ్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను వాటిని నాకు నా పరిధిలో నేను సాల్వ్ చేయడం అనేది నాకు ఇష్టంగానే ఉంది. తప్పకుండా నేను ఇంకొక జాబ్కి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనం వచ్చిన ఈ జాబ్తోనే ఆగిపోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను నా చదువుకు తగ్గట్టుగా ఇంకో జాబ్ ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. మహిళా పోలీసుగా మీ మమ్మల్ని మహిళా పోలీస్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా తీసుకున్నాను. దాంట్లో మాకు కొన్ని జాబ్ చార్ట్ ఉంటాయి. ప్రతి ఒక్క జాబ్లోనూ గవర్నమెంట్ జాబ్ ఏదైనా కావచ్చు. ఆ జాబ్ చార్ట్లో భాగంగా మెయిన్ మేము ఉమెన్ అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ కిందకి వస్తాము. అలాగే హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ విధుల్ని నిర్వర్తిస్తాం. ఫస్ట్గా మమ్మల్ని మహిళా పోలీస్ అని పెట్టారు కాబట్టి మహిళా పోలీస్లో మేము విలేజ్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే, అంటే అక్రమంగా బెల్ట్ మద్యం అమ్మదాన్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం. ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత నెక్స్ట్ ఇలాగ ఇల్లీగల్ డ్రగ్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఉంటే వాటి గురించి మేము పై అధికారులకి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. తర్వాత పోలీస్ విధుల్లో భాగంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎటువంటి హింసలు జరుగుతున్న విలేజ్లో అంటే భార్యాభర్తల సమస్యలు కావచ్చు, లేదు అత్తాకోడళ్ళ సమస్యలు కావచ్చు, అంటే గృహహింస చట్టం ఉంది. ఆ చట్టం కిందకు వచ్చేటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటే అవి మా పరిధిలో మేము సాల్వ్ చేయగలిగినవి కౌన్సిలింగ్ ద్వారా మేము చేయగలం. లేదు అంటే మా పై అధికారులకు మేము వెంటనే సమాచారాన్ని అందించి వాళ్ళ నుంచి వాళ్ళకి సహాయాన్ని అందిస్తాం. అలాగే మా విధుల్లో ముఖ్యంగా మా పరిధిలో హై స్కూల్ ఉన్నా లేదంటే కాలేజ్ ఉన్నా మేము ప్రతి మంత్లీ వన్స్ విజిట్ చేసి అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే వాళ్ళతో సాల్వ్ చేసుకోవాలి. ఇష్యూస్ సాల్వ్ కాని పరిస్థితుల్లో మేము పై అధికారులకు చెప్పి వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచి, అంటే అమ్మాయిలు అయితే దానికి తగ్గట్టుగా మేము ఇష్యూస్ని డీల్ చేస్తూ ఉంటాం. ఇంకా మహిళా శిశు సంక్షేమం అంటే మాకు ఐసిడిఎస్ వస్తుంది. అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ విజిట్స్ ఉంటాయి. అంగన్వాడీ విజిట్స్లో పిల్లలు ఏదన్నా అంటే వాళ్ళకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతుంటే దానికి మమ్మల్ని పిలుస్తారు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్. వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి కూడా గర్భవతులు బాలింతలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ తెలుసుకొని ఎనిమియా వాటి గురించి కౌన్సిలింగ్స్ అంటే ముఖ్యంగా అవేర్నెస్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది వాళ్ళన్ని విషయాలకి. ఇది మా జాబ్ చార్ట్. ప్రజెంట్ అయితే మా డెసిగ్నేషన్ మారింది. జిఎంఎస్కే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా మమ్మల్ని మార్చారు. అంటే ముఖ్యంగా ఈ మహిళలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని మేము సాల్వ్ చేస్తాం. మా పరిధిలో లేనటువంటివి మా పై అధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళ ద్వారా సాల్వ్ అయ్యేటట్టు చేస్తాం. ఇది మా జాబ్ చార్ట్. థ్యాంక్ యూ మ్యామ్. జీవితంలో ఈ స్థాయికి వచ్చేదానికి మీరు ఏ అడ్డంకులను ఎదుర్కొన్నారా? అడ్డంకులు ప్రతి ఒక్కరు
స్ట్రగుల్ ఫేస్ చేస్తాం, ఫ్యామిలీ పరంగా కావచ్చు. కానీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంటుంది. మా పేరెంట్స్ అలాగే మా సిస్టర్ నాకెంతో సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వల్లనే నేనైతే ఇంత దూరం రాగలిగాను. బేసిక్గా ఎడ్యుకేషన్ అంతా నాకు హాస్టల్లోనే నేను చదివిందంతా రెసిడెన్షియల్స్లో చదివాను, అలాగే గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను. సో నాకు అడ్డంకులు అంటే ఈ కోచింగ్ టైంలో, అలాగే నేను జాబ్ మిస్ అవ్వడం 2018 డిఎస్సి అప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అంటే మెంటల్గా కొంచెం డిప్రెస్ అయ్యి అట్లా ఉన్నాను. ఆ టైంలో ఇట్లా సచివాలయం వచ్చింది. దాంట్లో నాకు తగ్గట్టుగా ఈ మహిళా పోలీస్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దానికి తగ్గ నేను చేస్తాను. మా పిల్లలకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఖచ్చితంగా పిల్లలు ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మనం జీవితంలో మాకు చెప్పిన మా టీచర్స్ చెప్పే మాట ఏంటంటే, మనం ఒక మంచి వ్యక్తిగా ఉన్నప్పుడే ఒక మంచి స్థితిలో ఉంటామని మా టీచర్స్ ఎప్పుడు చెప్తారు. కాబట్టి ఫస్ట్ నుంచి మన యొక్క బిహేవియర్ కావచ్చు, లేదంటే మన స్టడీ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేసేదానివల్ల మన పేరెంట్స్ ఎప్పుడు స్ట్రగుల్ అవ్వకూడదని నేను ఎప్పుడు నమ్ముతాను. దాని కారణంగానే వాళ్ళకి మంచి పేరు వస్తే నేను మంచి స్థితిలో ఉన్నట్టే అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం పేరెంట్స్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. సో మేడం గారు విలువైన సమయాన్ని మీ పిల్లల ఎంక్వైరీ కోసం వెచ్చించి వాళ్ళ సమస్యను ఎలా పరిష్కరించారో తెలుసుకున్నారు. అలాగే మా పిల్లలు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ.